నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. తేట తేట తెలుగుల నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. మనసు గతి ఇంతే ఈ మనిషి బతుకింతే. ఎవరి కోసం ఎవరి కోసం లెలెలే నా రాజా. ఇలా ఒకటా రెండా ప్రేమనగర్ సినిమాలో అన్ని పాటలు ఎవర్ గ్రీన్. అప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా ఉన్నంతకాలం వాడుకునే అంతా వినే పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. 1971 సంవత్సరంలో సెప్టెంబర్ 24వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. అంటే సినిమా విడుదలయ్యి ఇప్పటికీ 51 ఏళ్లు అయినప్పటికీ ఈ సినిమాను ఇప్పటికీ చూసేవాళ్లు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కథ, ఆ తర్వాత అక్కినేని గారి అభినయం. అయితే ఈ సినిమా తెర మీదకు రావడానికి మాత్రం పురిటినొప్పులు పడింది నిర్మాత రామానాయుడు గారే. తాడో పేడో తేల్చేసుకుందామనే ఈ సినిమాను తీశారు. తేడా వస్తే సొంతూరుకి వెళ్లిపోదామన్న నిర్ణయం తీసుకుని ఈ సినిమాను మొదలుపెట్టారు. అసలు ప్రేమనగర్ సినిమా తెర మీదక ఏం జరిగింది, సినిమా ఎలా పట్టలెక్కింది, అసలు సినిమాలో మొదటగా హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు, ఎలాంటి వివాదాలను ఈ సినిమా క్రియేట్ చేసింది, అలాగే క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. 1963 నుంచి రాముడు భీముడు, ప్రతిజ్ఞా పాలన, స్త్రీ జన్మ, బొమ్మల కథ, పాప కోసం, శ్రీకృష్ణ తులాభారం, సిపాయి చిన్నయ్య చిత్రాలు నిర్మించారు రామానాయుడు. ఇవన్నీ ఆయనకు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత జగ్గయ్య వాణిశ్రీలతో ద్రోహి సినిమాను ప్లాన్ చేశారు. 1970 జనవరిలో రిలీజ్ అయింది ద్రోహి. మార్నింగ్ షో చూడగానే రామానాయుడికి రిజల్ట్ తెలిసిపోయింది. పెట్టుబడి పెట్టిన 5 లక్షలు పోతుందని ఈ చిత్రాన్ని విడుదల చేసిన నవయుగ చంద్రశేఖరరావు చెప్పారు. ఆ క్షణంలోనే రామానాయుడు మదిలో ప్రేమనగర్ మొదలైంది. అదే సమయానికి ఏఎన్ఆర్ నటించిన కలర్ చిత్రం దసరా బుల్లోడు విడుదలై ఘన విజయం సాధించింది. దసరా బుల్లోడికి 14 లక్షల రూపాయల బడ్జెట్ అయింది. నేను 15 లక్షల బడ్జెట్ తో కలర్ లో ప్రేమనగర్ తీస్తాను, మీరు 10 లక్షలు డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ గా ఇవ్వండి అని నవయుగ వారితో మాట్లాడారు ఆయన. కోడూరి కౌసల్యాదేవి రాసిన ప్రేమనగర్ నవల తెలుగు పాఠక లోకాన్ని రూతలోగించింది. ఈ నవల ఆధారంగా ఏఎన్ఆర్ తో సినిమా తీయాలని నిజామాబాద్ కు చెందిన శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత రైట్స్ తీసుకున్నారు. కానీ మధ్యలోనే డ్రాప్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి ప్రేమనగర్ స్క్రిప్ట్ రెడీ చేసి అక్కినేనికి ఇచ్చారు. స్వతహాగా స్క్రిప్టులు చదివే అలవాటు లేని అక్కినేని ఆ స్క్రిప్ట్ ని చదవమని తన శ్రీమతి అన్నపూర్ణమ్మకి ఇస్తే ఆవిడ దేవదాసు అంత మంచి పేరు తెచ్చిపెడుతుంది, పైగా దేవదాసులో లేని కమర్షియల్ విలువలు ఇందులో ఉన్నాయి అని చెప్పారు. దాంతో శ్రీధర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కినేని. హీరోయిన్ గా కేఆర్ విజయను అనుకున్నారు. శ్రీధర్ రెడ్డి తన భార్యతో కలిసి కాస్ట్యూమ్స్ కొనడానికి డబ్బు తీసుకువస్తుంటే దారిలో కారు యాక్సిడెంట్ కు గురైంది. దాన్ని ఆయన భార్య అపశకునంగా భావించి సినిమా వద్దు అనడంతో శ్రీధర్ రెడ్డి ప్రేమనగర్ ని అంతటితో వదిలేశారు. ఏఎన్ఆర్ ఆ నవల రైట్స్ ని రామానాయుడుని కొనుక్కోమని చెప్పారు. 60,000 పెట్టి ఆ రైట్స్ ని తీసుకున్నారు రామానాయుడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్త్రీ జన్మ సినిమాని డైరెక్ట్ చేసిన కెఎస్ ప్రకాష్ రావు ఈ సినిమాకి కరెక్ట్ అని రామానాయుడు భావించారు. నవలను సగానికి పైగా మార్చి చిత్రకథను తయారు చేశారు. అప్పటికి మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. అందుకే పామర్లకు కూడా నచ్చే విధంగా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారు. అలాగే అక్కినేని స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. కిక్కిచ్చే హుషారైన పాటలను చొప్పించారు. స్త్రీ జన్మ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని కెఎస్ ప్రకాష్ రావు హీరో స్టార్డమ్ ప్రకారమే ఈ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు. 1971 జనవరి 20న ప్రేమనగర్ సినిమా నిర్మాణం మొదలైంది. మనసు గతి ఇంతే పాటతో షూటింగ్ ప్రారంభమైంది. బైండ్ చేసిన స్క్రిప్ట్ చేతిలో ఉంచుకొని షూటింగ్ ప్రారంభించారు. ప్రేమనగర్ సినిమా నిర్మాణంలో ఉండగానే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం మద్రాసు వాహిని స్టూడియోలో ఫుల్ ఫ్లోర్ సెట్స్ వేశారు. సెట్స్ కే 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత పెద్ద సెట్స్ ఏమిటని అందరూ విస్తుపోయారు. ఇదే మాట నిర్మాత డోంటి అడిగితే ఈ చిత్రంతో తాడే పేడో తీర్చేసుకుంటానని రామానాయుడు జవాబిచ్చారు. ఒకవేళ ప్రేమనగర్ సక్సెస్ కాకుంటే తన పిల్లల్ని హాస్టల్లో చేర్పించి కీలంబాకంలో తనకున్న 90 ఎకరాల భూముల్లో వ్యవసాయం చేయాలని ముందుగానే నిశ్చయించుకున్నారు రామానాయుడు. ఇదే విషయాన్ని తన భార్య రాజేశ్వరికి ముందే చెప్పి ఉంచారు కూడా. ఆ చిత్రానికి ఆచార్య ఆత్రేయ ఆణిముత్యాలంటి పాటలు మాటలు సమకూర్చారు. కెవి మహాదేవన్ సంగీతంతో ఆత్రేయ సాహిత్యానికి చక్కటి జోడీ కుదిరింది. ప్రేమనగర్ నిర్మాణం పూర్తయింది. ఫస్ట్ కాపీ వచ్చేసింది. తన సినిమాల ఫస్ట్ కాపీ రాగానే తిరుపతి వెళ్లి పూజ చేయించి అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రింట్ ని డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో ఇవ్వడం రామానాయుడికి ఆనవాయితీ. అందుకే సతీ సమేతంగా ప్రేమనగర్ ఫస్ట్ కాపీని తీసుకుని తిరుపతికి బయలుదేరారు. వీరితో పాటు బి నాగిరెడ్డి గారి అబ్బాయి వేణు కూడా ఉన్నారు. అందరూ మద్రాసు నుంచి 3 కార్లలో బయలుదేరారు. మార్గ మధ్యలో ఓ కారుకు 4 టైర్లు పంచర్ అయ్యాయి. ఈ కారు వదిలేసి మిగతా 2 కార్లలో రామానాయుడు, వారి శ్రీమతి, వారమ్మాయి తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో దర్శనం చేసుకుని ట్రైన్లో 3 విజయవాడ వెళ్లారు. అప్పటికే ఆంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విజయవాడ రామానాయుడు ఫ్యామిలీ మనోరమ హోటల్ కు చేరుకునేసరికి మోకాలి లోతు నీరు ప్రవహిస్తుంది. సినిమా రిలీజ్ కు ఈ భారీ వర్షాలు ఏమిటని రామానాయుడు మనసులో చిన్నపాటి టెన్షన్. అయినా ధైర్యంతో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ప్రింట్లు ఇచ్చేశారు. రామానాయుడులో సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన ఉంది. ఏదైతే అది అవుతుందని ఆయన మొండి ధైర్యము ఉంది. మొదటి ఆట ప్రారంభం కాగానే హోటల్ కి వెళ్లిపోయారు రామానాయుడు గారు. రాత్రి వరకు ఎవరో డిస్టర్బ్ చేయవద్దని హోటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాత్రి రెండవ ఆట బుకింగ్ అయ్యాక ఎగ్జిబిటర్లందరికీ స్వయంగా ఫోన్ చేసి సినిమా ఫలితం తెలుసుకోవడం రామానాయుడు పద్ధతి. మరోవైపు ఆయనలోని టెన్షన్ గమనించిన ఆయన భార్య ఆందోళన పడసాగింది. వాళ్ళ పాప తను కారం చేడు వెళ్లిపోతానని అనడంతో కారు ఏర్పాటు చేసి పంపించేశారు. రాత్రి 10:30 గంటలకి రామానాయుడు రూమ్ తలుపు చప్పుడైంది. తలుపు తీసి చూస్తే డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ సార్, 10 వారాల రిపోర్ట్ వచ్చింది అని ఆనందంగా చెప్పాడా డిస్ట్రిబ్యూటర్. సినిమా మీద కామెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే అరసేస విషం తాగి హీరో పాట పాడటం గురించి కామెంట్స్ ఉన్నాయి అని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. 3 వారాలు కుండపోత వర్షం. భారీ వర్షాలు ఉన్నా దాని ప్రభావం సినిమా మీద పడలేదు. ఒక ఖమ్మం మినహా అన్ని చోట్ల తడిసిన డబ్బులే. వర్షాల వల్ల మొదటి 2 వారాల హౌస్ఫుల్స్ మిస్ అయినా 5 వారాల్లో 25 లక్షలు కలెక్ట్ చేసింది ప్రేమ్నగర్. 15 లక్షల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం 34 ప్రింట్లతో రిలీజ్ అయి 50 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా నిర్మాతగా రామానాయుడికి పునర్జన్మనిచ్చింది. మున్ముందు మరిన్ని గొప్ప చిత్రాల రూపకల్పనకు ప్రేరణనిచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి కారణం ప్రేమ్నగర్ సక్సెస్. నేను తీసిన 100 సినిమాలు ఒక ఎత్తు, ప్రేమ్నగర్ ఒక ఎత్తు అని అంటుంటారు అప్పట్లో రామానాయుడు గారు. అలాగే ప్రేమనగర్ ను తాను గర్వించదగ్గ సినిమాగా అభివర్ణిస్తారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎంఎఫ్ హుస్సేన్ రూపొందించిన మొఘల్ ఏ అజం చిత్రం పబ్లిసిటీ డిజైన్లు అప్పట్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆ చిత్రం స్ఫూర్తితోనే పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ప్రేమనగర్ చిత్రానికి ఎర్రటి బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన 4 షీట్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. తను నిర్మించిన అన్ని చిత్రాల్లోనూ లాయర్ గాను, జడ్జి గాను ఎక్కువగా కనిపించిన రామానాయుడు గారు ఇందులో మాత్రం ఓ విమాన ప్రయాణికుడిగా ప్రారంభ సన్నివేశంలో కనిపిస్తారు. ఈ చిత్రం నుండి ఆయన ఓ 25 ఏళ్ల పాటు ప్యాంటు లాల్చిని ప్రేమనగర్ స్టైల్లో మెయింటైన్ చేశారు కూడా. అలాగే విక్టరీ వెంకటేష్ ఇందులో బాలుడిగా నటించారు కూడా. కైకాల సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ సీనియర్ నటివని శాంతకుమార్తో కలిసి నటించారు. జల్సారాయుడైన పిల్ల జమీందారు కళ్యాణవర్మలో తన ప్రేమ తేజస్సుతో మైకపు మబ్బులు తొలగింపజేసి ఉత్తముడిగా తీర్చిదిద్దుతుంది లత. వీరిద్దరి ప్రేమకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు. చివరకు భగ్న హృదయంతో విషం తాగి మరణించడానికి సిద్ధపడ్డ కళ్యాణవర్మని తన ప్రేమామృతంతో బ్రతికించుకుంటుంది. ఇది క్లుప్తంగా ఈ చిత్రకథ. కళ్యాణవర్మగా నాగేశ్వరరావు, లతగా వాణిశ్రీల అభినయ ప్రదర్శన ఈ సినిమాని ఓ ఆణిముత్యంగా నిలిచేలా చేసిందనడంలో ఎలాంటి సతిశయోక్తి లేదు. ప్రేమనగర్ లో తన పాత్ర చిత్రణను ఒక తల్లిగా జీర్ణించుకోలేకపోయారు శాంతకుమారి. కానీ రామానాయుడు, కెఎస్ ప్రకాష్ రావుల ప్రోద్బలంతో నటించారామె. నవలా నాయిక పాత్రలకు వాణిశ్రీ అచ్చుగుద్దినట్టు సరిపోయేది. ఈ సినిమాలో లత పాత్ర ఆమెను దృష్టిలో పెట్టుకునేలా రూపొందిందా అనిపిస్తుంది. లత పాత్ర ఆమెకు శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టింది. లత పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాత్ర అభిమానవతే కాదు, మానవతావాది కూడా. చెడిపోయిన వారిని బాగు చేయాలని, పేదలకు ఏదో చేయాలని తప్పించే మంచి పాత్ర. దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు చేసిన క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్రల వ్యక్తిత్వాలను గొప్పగా తీర్చిదిద్దారాయన అని చెప్తూ ఉంటారు వాణిశ్రీ గారు. తమిళనాట కూడా వాణిశ్రీ స్థానాన్ని సుస్థిరం చేసింది ఈ సినిమా. ప్రేమనగర్ లో వాణిశ్రీ అలంకరణ, జడ, వస్త్రధారణ అప్పట్లో చాలా మందికి ఆదర్శనమైంది. మ్యాచింగ్ చీర, మోచేతుల వరకు జాకెట్లతో పాటు మ్యాచింగ్ గోళ రంగు, బొట్టు వాణిశ్రీ పాత్ర ద్వారా ప్రచారమయ్యాయి. అక్కినేని జ్యోతిలక్ష్మి మీద చిత్రీకరించిన లేలే లేలే నా రాజ్య శృంగార ప్రియుల్ని ఊరు తొలగించింది. ఈ పాట చిత్రీకరణకు ముందు రోజు లంచ్ బ్రేక్ లో రికార్డర్ లో పాట విని వాణిశ్రీ పాట ట్యూన్ ని మార్చి స్పీడ్ ట్యూన్ లో పాటని హమ్ చేస్తున్నారు. ఆమె నోట ఆ పాట విని అక్కినేని బూతు పాటలా ఉంది అనంటే ఇది మన సినిమాలోనే పాటే అని చెప్పారు వాణిశ్రీ. అలాంటి బూతు పాటలో తాను నటించలేనని చెప్పేసి వెళ్లిపోయారు అక్కినేని. దాంతో రామానాయుడు, ప్రకాష్ రావులు అక్కినేనిని కలిసి ఆ పాట ట్యూన్ వేరని, ఆమె పాడిన విధానం వేరని నచ్చజెప్పి క్యాసెట్ ను ఆయనకు వినిపించి ఒప్పించారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో పాటల గురించి చాలా విమర్శలు వినపడ్డాయి. నవలా చిత్రాన్ని ఈ కిర్రెక్కించే పాటలు కిల్ చేశాయని కొంతమంది ఆడిపోసుకున్నా అత్యధిక శాతం ఈ పాటలకు బ్రహ్మరథం పెట్టారు. అలాగే డైలాగ్స్ కూడా కేవలం పాటలు మాటల కోసమే మళ్లీ మళ్లీ థియేటర్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కినేని, ఆత్రేయ, మహదేవన్ కాంబినేషన్ కి, అలాగే ఏఎన్ఆర్ వాణిశ్రీ జంటకి ఈ సినిమా గొప్ప క్రేజ్ ని తీసుకొచ్చింది. శివాజీ గణేశన్, వాణిశ్రీలతో కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో వసంత మాళగై పేరుతో ప్రేమనగర్ ని తమిళంలోకి రీమేక్ చేశారు రామానాయుడు. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయింది.
అయితే తమిళంలో క్లైమాక్స్ 2 వెర్షన్లతో రిలీజ్ చేశారు. ఏ సెంటర్స్ లో హీరో బతికి ఉన్నట్టు, బీసీ సెంటర్స్ లో హీరో చనిపోయినట్టుగా రిలీజ్ చేశారు. క్లైమాక్స్ విషయంలో చాలా తర్జన భర్జనలో పడి దర్శక నిర్మాతలు ఈ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది. అయితే 2 క్లైమాక్స్ లకి ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారు. తమిళ ఇండస్ట్రీలో 70 సినిమాలు తీసిన వాళ్ళకంటే ఎక్కువ పేరు వచ్చి ఒక్క వసంత మాళగైతోనే సంపాదించుకున్నారు రామానాయుడు గారు. పార్లమెంట్ లో కూడా వసంత మాళగై ప్రొడ్యూసర్ నేంగోదానే అంటే వసంత మాళగై నిర్మాత మీరేనా అని చాలా మంది తమిళ ఎంపీలు రామానాయుడికి మంచి గౌరవం ఇచ్చేవారు. ఈ సినిమా విడుదలై 5 దశాబ్దాలు గడిచినా ఈ సినిమా ఎంతలా ముద్ర వేసిందో అర్థమవుతోంది. ఈ సినిమాతోనే రామానాయుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. రాజేష్ ఖన్నా, హేమమాలినితో కేఎస్ దర్శకత్వంలోనే ప్రేమ్ నగర్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా విజయ పతాకం ఎగరవేశారు. ఇదండి అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రేమనగర్ సినిమా తెర వెనుక కథ. ఈ సినిమా నిర్మాణం వెనుక పడిన పాటలకు సంబంధించిన సమాచారం, అలాగే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు, వివాదాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మనను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.